హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి సీనియర్ సిటిజన్స్ గురించి చిన్న హెల్త్ టిప్స్ అండి. బాగుంటాయి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి ఈ విషయం క్లారిటీ ఇవ్వండి, చెప్పండి, అర్థమయ్యే విధంగా చెప్పండి. ముందుగా ఈ వీడియో చాలా బాగుంటుంది. ముందుగా ఒక లైక్ కొట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి ఈ హెల్త్ టిప్స్ ఎలా ఉన్నాయనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అయితే వయసు మీరుతున్న కొద్దీ ఎక్కువగా మాట్లాడాలి. పదవీ విరమణ చేసిన వారు ఎక్కువగా మాట్లాడాలి. ఎందుకంటే జ్ఞాపక శక్తిని కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతము మార్గం లేదు. ఎక్కువగా మాట్లాడడం ఒకటే మార్గం. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడితే కనీసం 3 ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, మాట్లాడడం మెదడును సంక్రియం చేస్తుంది మరియు మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఎందుకంటే భాష, ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం, ముఖ్యంగా త్వరగా మాట్లాడడం, ఇది సహజంగానే వేగంగా ఆలోచించే ప్రతిబింబాన్ని కలిగిస్తుంది మరియు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. మాట్లాడడానికి సీనియర్ సిటిజన్లు జ్ఞాపక శక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవది, మాట్లాడడం అనేది చాలా మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది, మానసిక ఆరోగ్యానికి దూరం చేస్తుంది మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మనం తరచుగా ఏమీ అనలేము, కానీ దానిని మన గుండెల్లో పాతిపెట్టి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇది నిజం. కాబట్టి సీనియర్లను ఎక్కువగా మాట్లాడే అవకాశం కల్పించండి. మంచిది. ఇంకా మూడవది, మాట్లాడడం వల్ల చురుకైన ముఖ కండరాలకు వ్యాయామం చేయవచ్చు. అదే సమయంలో గొంతు వ్యాయామం చేయవచ్చు. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అదే సమయంలో ఇది కళ్ళు మరియు చెవులు క్షీణించడాన్ని తగ్గిస్తుంది మరియు మైకము వంటి గుప్త ప్రమాదాలను తగ్గిస్తుంది. చెవిటితనం ఇంకా చాలా వరకు మనకు ఉండే డిసీజ్ని ఎక్కువగా మాట్లాడితే తగ్గిస్తుంది. సంగ్రహంగా చెప్పాలంటే రిటైర్ అయిన వాళ్ళు అంటే సీనియర్ సిటిజన్లు సాధ్యమైనంత వరకు ఎక్కువగా మాట్లాడడం మరియు వ్యక్తులతో చురుగ్గా సంభాషించడం అల్జీమర్ను నివారించే ఏకైక మార్గం. దీనికి వేరే ఎటువంటి చికిత్స లేదు. కాబట్టి సీనియర్లను కూడా బంధుమిత్రులతో ఎక్కువగా మాట్లాడేలా ప్రోత్సహిద్దాం. సర్వం శివమయం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.